గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. మొన్న ఒక వీడియో చేశానండి. సో, ఇక్కడ మనకు ప్రశ్నలో ఉన్నటువంటి నా అనే పదంతోటి 4 అనే నంబర్ టైప్ చేస్తే కొన్ని విషయాలు మనం సింపుల్‌గా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. సో, ఆ వీడియోను చూసి పిల్లలకు సార్ ఇంకోటి ఎట్లా ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నారండి. సో, సెకండ్ వీడియో అనుకోండి. ఇక్కడ నా అనే అక్షరంకు 4కు ఉన్నటువంటి రెండిటికి అటాచ్‌మెంట్ తోటి మళ్ళీ ఒక 10 పాయింట్స్ రూపొందించానండి. తక్కువ టైంలో సింపుల్‌గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఆర్ వెంకటరామన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సో, ఒక నలుగురు ప్రధానమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎవరండి? ఆర్ వెంకట్రామన్. ఇక్కడ నా అనే పొల్లు ఉంది కానీ నా అక్షరం ఉంటుంది కదా, దీన్ని 4గా చేసుకోండి. సో, నలుగురు ప్రధానమంత్రులచే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి రాష్ట్రపతి ఎవరండి? ఆర్ వెంకట్రామన్ గారు. నెక్స్ట్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ 4వ తెలుగు మహాసభలను తిరుపతిలో నిర్వహించారు. ప్రపంచ 4వ తెలుగు మహాసభలను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ నాఫర్ ఇక్కడ 4 జెట్గా ఇట్లా 4 యాడ్ చేసేయండి. సో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో నిర్వహించారు. మంగళ్యాన్ లాంటి అంగారకుడిపై ప్రయోగం చేస్తున్నటువంటి భారతదేశం 4వ దేశం. మంగళ్యాన్ లాంటి ప్రయోగం చేస్తున్నటువంటి అంగారకుడిపై పరిశోధనకు పంపిస్తున్నటువంటి మంగళ్యాన్ లాంటి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నటువంటి భారతదేశం ఎన్నవదండి? 4వది. మంగళయాన్ 4వ, ప్రపంచంలో 4వ దేశం. నెక్స్ట్ మనకు సిడబ్ల్యూసీ తీర్మానంలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని 2013లో నిర్ణయించిన తర్వాత వెంటనే ఆగస్టు 6న 2013 లోపల యాంటోనీ కమిటీని నియమించారు. ఇందులో యాంటోనీ ప్లస్ 3 సభ్యులు, మొత్తం 4 సభ్యులు. ఎవరెవరండి? యాంటోనీ, అహ్మద్ పటేల్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు, వీరప్ప మొయిలీ గారు. సో 1+3. సో 1+3 యాంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విభజన కమిటీ ఆగస్టు 6, 2013. మొత్తం ఎంతమంది అండి? 4. యాంటోనీ, అహ్మద్ పటేల్ గారు, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ గారు. నెక్స్ట్ జాతీయ ఎస్టీ కమిషన్కి 4వ చైర్మన్గా పనిచేసింది నందకుమార్ సాయి గారు. నందకుమార్ సాయి గారు 4వ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన వారు ఎవరండి? నందకుమార్ సాయి గారు 2016 నుండి 4వ జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ నుండి ప్రధానమంత్రి పదవి చేపట్టిన 4వ వ్యక్తి. రాజ్యసభ నుండి ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి 4వ ప్రధాని ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు. రాజ్యసభ నుండి ప్రధానమంత్రి పదవి చేపట్టినటువంటి 4వ వ్యక్తి ఎవరండి? మన్మోహన్ సింగ్ గారు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు 4వ లోక్సభ స్పీకర్గా చేశారు. 4వ లోక్సభకు స్పీకర్గా కూడా పనిచేశారు. సో మనకు భారతదేశ రాష్ట్రపతి కూడా పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు నీలం సంజీవ్ రెడ్డి గారు. తర్వాత స్పీకర్గా కూడా చేశాడు. సో ఎన్నో సభకు స్పీకర్గా పనిచేశాడు నీలం సంజీవ్ రెడ్డి. ఇట్లా 4 చేసేయండి. సో 4వ లోక్సభకు స్పీకర్గా పనిచేసిన వారు ఎవరండి? నీలం సంజీవ్ రెడ్డి గారు. నెక్స్ట్ మనకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 7 లింక్స్లో 4th లింక్ మిడ్ మానేరు టు కొండపోచమ్మ సాగర్ను లింక్ చేస్తుంది. మిడ్ మానేరు టు కొండపోచమ్మ సాగర్. ఈ మానేరు ఈ 4 చేయండి. సో ఇట్ కనెక్ట్స్ ఇన్ బిట్వీన్ మిడ్ మానేరు టు కొండపోచమ్మ సాగర్. సో మిడ్ మానేరుకు కొండపోచమ్మ సాగర్కు లింక్ 4 ఎంత అంటారండి దీన్ని? లింక్ 4. నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా మనము వన్యప్రాణి ఈ మళ్ళీ 4 చేయండి. డిసెంబర్ 4ను మనం వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాము. డిసెంబర్ 4ను ఏం జరుపుకుంటామండి? వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాము. మన వాతావరణం లోపల పొరలు ఉంటాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్. 4వది అయనోస్ఫియర్. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, 4వది ఏంటండి? అయనోస్ఫియర్. సో వాతావరణం 4 పొరలలో 4వది అయనోస్ఫియర్. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 4ను నానే అక్షరంను కొంచెం పొడిగించి 4గా మార్చుకొని ఈ విధంగా సింపుల్గా జ్ఞాపకం పెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.